సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే రేవతి కూతురు శాన్విక తన తల్లి అన్నయ్య గురించి చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే రేవతి కూతురు శాన్విక తన తల్లి అన్నయ్య గురించి చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ మీడియా ప్రతినిధికి ఆ చిన్నారి చెప్పిన మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. అమ్మ ప్రతిరోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని చెప్పేది, స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్లాలని చెబుతూ ఉండేది. మా అమ్మ ఊరికెళ్ళింది, ఇక రాదు. మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళతామని ఆ చిన్నారి శాన్విక చెప్పింది. ఆ పాప చెప్పిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీతేజ్ను ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తాను బాలుడిని పరామర్శించానని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. శుక్రవారం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించారు.